హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రైతు భరోసా సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది. మరి రైతు భరోసా ద్వారా మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేయడం జరిగింది. మరి రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు కూడా జమ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు 4 ఎకరాల వరకు కూడా డబ్బులు జమ చేసి ఆపివేయడం జరిగింది. మరి 4 ఎకరాల పైన నుంచి కూడా రైతులకు యొక్క డబ్బులు అనేది విడుదల కాలేదు. మరి 4 ఎకరాల పైన నుంచి కూడా రైతులకి డబ్బులు విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడడం జరిగిందనమాట. మరి తాజాగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతులందరికీ కూడా రైతు భరోసా సాయాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి రైతు భరోసా కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాల నుంచి డబ్బులు పడతాయని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి 4 ఎకరాల నుంచి డబ్బులు పడకుండా అంటే నిన్నటి రోజునే విడుదల చేస్తామని చెప్పి పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ మనకి ఇంకా డబ్బులు అనేది విడుదల కాలేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసాను 4 ఎకరాల నుంచి కూడా విడుదల చేసినట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి 4 ఎకరాల నుంచి కూడా రైతు భరోసా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు కొన్ని చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి రైతులు కనుక ఈ పనులు చేసుకుంటేనే మీకు రైతు భరోసా సాయం అయితే అందుతుందని, లేకపోతే డబ్బులు అందే అవకాశం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు రైతు భరోసా డబ్బులు వస్తుంది, ఇక ఏ రైతులకు డబ్బులు వస్తుంది, ఏ రైతులకు డబ్బులు రాదనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ అనేది షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. మరి ఖచ్చితంగా వెంటనే కూడా ఇలా చేయండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని అయితే తాజాగా విడుదల చేయడం జరిగింది. మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వారికి డబ్బులను అయితే విడుదల చేస్తూ కూడా గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి ఒక్కొక్కరికి కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు 6,000 రూపాయల చొప్పున విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు దాదాపు రైతులకు 4 ఎకరాల వరకు కూడా డబ్బులు విడుదల చేసి మరి 4 ఎకరాల పైన నుంచి రైతుల ఖాతాల్లోకి ఇంకా డబ్బులు అయితే విడుదల చేయలేదు. మరి తాజాగా మనకు 4 ఎకరాల పైన నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయన్నమాట. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సాయాన్ని అందిస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సాయాన్ని అయితే అందించబోతుంది. మరి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క పథకాల ద్వారా రైతులకు మేలు చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే మనకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం. మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. అలాగే ఫార్మర్ ఐడికి కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. మరి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే రైతులకు డబ్బులు వస్తాయి, కానీ మిగిలినటువంటి రైతులకు డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేసింది. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. మరి ఖచ్చితంగా పరిపాలనా అనుమతులు అయితే మంజూరు అయిపోయి నిన్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి డబ్బులు అకౌంట్లోకి జమ అవ్వడమే లేటు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన క్లారిటీ అయితే ఇచ్చింది. తప్పకుండా రైతులకు ఈ యొక్క సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆదేశాలు అయితే అందించింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ విధంగా మీరు కనుక లబ్ధి పొందడానికి రెడీ అయిపోతే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి రెడీగా ఉండండి. ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తే తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే మనకు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా చేసుకోండి. ఇప్పటికే పలుసార్లు నేను మీకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ఎవరైనా మిస్ అయినటువంటి వారు ఉంటే కనుక
ఇవన్నీ చేసుకోకుండా వెంటనే కూడా చేసుకోండి, మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్తున్నా కానీ ఇప్పటికీ మనకి ఇంకా డబ్బులు జమ కాకపోవడంతో ప్రభుత్వం అయితే ఇబ్బంది పడుతుందన్నమాట. ఇక తాజాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్తో పాటు ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందండి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని అయితే అందించబోతోంది. మరి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు కూడా 20 విడత కింద 2,000 రూపాయలను అయితే విడుదల చేస్తుంది. మరి పీఎం కిసాన్ 20 విడత కింద 2,000 రూపాయలు మనకు ఎవరైతే రైతులు ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే అందిస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనకు రైతులకు డబ్బులు అయితే వేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి. ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని రైతులు అయితే లబ్ధి పొందొచ్చు. మరి రెడీగా ఉండి లిస్టులో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మరి దాని ప్రకారం కనుక మీరు కనుక రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వెంటనే కూడా జమ కావడం అయితే జరుగుతుంది. మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి 26న ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి తొలి విడత కింద దాదాపు 4.41 లక్షల మందికి, ఆ తర్వాత 17.303 లక్షల మంది రైతులకు 1 ఎకరా వరకు కూడా నిధులు వేశారు. ఇప్పటి వరకు కూడా 4 ఎకరాల లోపు మొత్తంగా చూసుకుంటే 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంట రుణమాఫీ, రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటి వరకు కూడా మనకు 2 లక్షల లోపు రుణమాఫీ కూడా 28.35 కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా లబ్ధిదారులకు అందించడం అయితే జరిగిందనమాట. మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 24,76,150 మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు. పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. వెంటనే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు, అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి. మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది. ఇక దాదాపు 4 నుంచి 10 ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు, అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.